హరే కృష్ణ. శ్రీ భగవాన్ వాచ. అకీర్తించ భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే. మరణాద్ అతిరిచ్యతే. శ్రీ భగవాన్ చెప్తున్నాడు, అర్జున, నీవు అపకీర్తిని పొందితే లోకులెల్లరూ కలకాలము నీ అపకీర్తి గురించి చెప్పుకుంటారు. అంతేకాకుండా మాన్యుడు అయిన నీకు అపకీర్తి మరణము కంటే బాధాకరము అని భగవానుడు అర్జునుడికి, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాడు. ఇక్కడ ముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే, మనం స్వధర్మమైన యుద్ధాన్ని ఆచరించకపోవడం వల్ల కీర్తిని పోగొట్టుకొని పాపాన్ని పొందుతావు అర్జున అని చెప్పాడు. అంటే ఇప్పుడు అపకీర్తి వచ్చిందనుకోండి, కలకాలం కూడా లోకులు వెళ్ళరు ఏమనుకుంటారు, వీడికి 10 నామాలు, ఈయనకి అర్జునుడికి 10 నామాలు వచ్చాయని స్వశక్తితో ఆయన సంపాదించుకున్నాడు 10 నామాలు. ఈ 10 నామాలు కూడా ఏదో అనుంటారులే, ఈయన పెద్ద యుద్ధవీరుడు కాదు, పిరికివాడని కూడా చెప్పుకుంటారు. సో ఇక్కడ కీర్తి అంటే ఏంటంటే, అర్జునుడికి 10 నామాలు ఎలాగొచ్చాయంటే, అర్జున, ఫల్గుణ, పార్థ, కౌంతేయ, పాండవ, కపిధ్వజ, అలాగే సవ్యచాచి, ధనంజయ, గుడాకేశ, ఇలా అనేక పేర్లు ఆయన సంపాదించుకున్నాడు. ఉదాహరణకి మనం సవ్యచాచి అనే పదం తీసుకుందాం. సవ్యచాచి అంటే ఏంటంటే, ఆయన బాణాలు కుడి చేత్తో వేయగలడు, ఎడమ చేత్తో కూడా వేయగలడు. అంటే అంత సమర్థతను సంపాదించాడనమాట. ఎన్ని శస్త్రాలైనా కుడి చేత్తో ఎడమ చేత్తో అవలేనగా చేస్తారనమాట. కాబట్టి ఆయనకి ఆ పేరు సవ్యచాచి అని వచ్చింది. సపోజ్ ఇంకో పేరు తీసుకుందాం, ధనంజయ. ధనంజయ అంటే ఈ రాజసూయ యాగం చేసినప్పుడు ఏంటంటే, అనేక మంది రాజులను జయించి అనేక ధనాన్ని ఆ రాజసూయ యోగానికి తెచ్చిచ్చాడనమాట. అందుకనికి ధనంజయ అని పేరు వచ్చింది. అలాగే కిరీటి అంటే ఏంటంటే, ఆయన దేవతలతో కలిసి రాక్షసులపై యుద్ధం చేసి రాక్షసులను ఓడించాడనమాట. అప్పుడు దేవేంద్రుడు సంతోషపడి ఆయనకి కిరీటాన్ని ఇచ్చాడు, మంచి కిరీటాన్ని ఇచ్చాడు. అందువల్ల ఆయనకి కిరీట్ అని పేరు. ఈ విధంగా అనేక నామాలను, అనంతమైన కీర్తిని, ముల్లోకాలను కూడా సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే ఈయన యుద్ధం నుండి వెనుదిరిగిపోయాడో ఆ కీర్తి అంతా కూడా మటుమాయమై చక్కగా ఆయనకి సాధారణ మానవుడి కింద పేరు వస్తుంది, తిడతారు కూడా. అంతేకాకుండా ఈ ప్రజలు ఏమనుకుంటారంటే, అసలు అర్జునుడు ఏంటంటే మనకి దుర్యోధనుడు భార్య నుంచి రక్షిస్తారు అనుకున్నాము, అర్జునుడు ఎంత పెరగవాడు అనుకోలేదు అని కూడా చిలువులు పలువులుగా చెప్పుకుంటుంటారు అనమాట. సో కాబట్టి అర్జున, మాన్యుడు అయిన నీకు, మాన్యుడు అంటే ఏం లేదు, మాన్యుడు అంటే ఆయనకి మంచి శక్తివంతమైన వీరుడు, అలాగే మంచి పేరున్న యోధుడు. అంటే ముల్లోకాల్లోనూ కూడా ఆయనకు మంచి పేరుంది, మంచి యోధుడు అని పేరుంది. కాబట్టి మాన్యుడైన వానికి ఈ అపకీర్తి అనేది మరణం కంటే బాధాకరమైనది అని శ్రీకృష్ణుడు కన్క్లూడ్ చేశాడు ఇక్కడ. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, అర్జున, నువ్వు యుద్ధానికి వచ్చావు కాబట్టి నీ స్వధర్మాన్ని నువ్వు పాటించు అనేది చెప్తున్నాడు. కాబట్టి అలా పాటిస్తే ఆయనకు అపకీర్తి రాదు, ఆయన కీర్తి ఆయనకే ఉంటుంది. అలాగే ఆయన అధర్మాన్ని రక్షించినట్టు కూడా అవుతుంది. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకాన్ని చెప్పాడు. హరే కృష్ణ.